వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన చేనేత కార్మికుడు యువరాజు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. ఎమ్మిగ్నూరు పట్టణ పరిధిలోని శివర్ణనగర్ కు చెందిన చేనేత కార్మికుడు కీర్తిశేషులు గడేగే యువరాజు తీవ్ర అప్పుల బాధతో గత జనవరి 30న ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఈ దుర్ఘటనపై విషయం తెలుసుకున్న ఎమ్మిగ్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణ ఆర్థిక సహాయంగా ఎమ్మెల్యే 10,000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు. అలాగే ఈ రోజు లక్ష్మీపేటలోని మృతుడి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో మృతుడి భార్యకు అందజేశారు. అలాగే కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జౌలి శాఖ అధికారులు, కర్నీ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ టౌన్ కమిటీ సభ్యులు, చేనేత నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యువరాజు గారి యొక్క మరణం తీరని లోటు మాకు దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి మొన్న ప్రగాఢ సానుభూతి తెలియపరచడమే కాకుండా ఈరోజు ఆర్థికంగా 50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి, నేను వ్యక్తిగతంగా మేము 10,000 రూపాయలు సహాయం చేయడం, ఈ డబ్బే కాకుండా రానున్న రోజులు ఈ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉండేట్టుగా కూటమి ప్రభుత్వం మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆర్థికంగా ఏదైతే చితికిపోయినటువంటి ఆ చేనేత కళాకారుడు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ కుటుంబానికి జరిగినటువంటి కష్టానికి మళ్ళీ ఏదైతే వాళ్లకు ఆర్థిక సహాయం అనేది అందించాలని చెప్పి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. మళ్ళీ కూడా వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ బిడ్డల భవిష్యత్తు ఏదైతే ఉందో, పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, హుషారానమ్మ కూడా చెప్తున్నాం, భరోసా ఇచ్చి వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కూడా అన్ని రకాలుగా అండదండలు సహాయం చేస్తామని తెలియజేస్తాం. ఈ ఆత్మహత్యలన్నీ జరగడానికి కారణం ఏదైతే ఉందో, ఇక్కడ చేనేత కళాకారుల యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ పూర్తిగా మార్కెటింగ్ కానీ, వారికి వేజెస్ కానీ, ఒక పరిశ్రమ కానీ లేకపోవడం. ఇక్కడ ముఖ్యంగా కేవలం సొసైటీలు ఉన్నాయి, కానీ ఆ సొసైటీల ద్వారా ఈ చేనేత కళాకారులకు జరిగేదంటే ఏమీ జరగట్లేదు. నేను అందుకే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర కూడా ప్రత్యేకంగా చెప్పడం, 77 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ శాంక్షన్ చేయడం, నిన్ననే క్యాబినెట్లో చూశారు మీరు. ఎమ్మిగనూరులో ఉన్నటువంటి 22 ఎకరాలు హ్యాండ్లూమ్ పార్క్కి ఆమోదం తెలపడం. రేపు 7వ తేదీ ముఖ్యమంత్రి వారు కూడా వస్తున్నారు. మరియు వారి చోట ఈ యొక్క హ్యాండ్లూమ్ పార్క్ యొక్క నెక్స్ట్ జరగబోయేటువంటి స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని, ఆ పరిశ్రమని కార్యరూపం దాల్చి ఇక్కడ ఇటువంటి చేనేత కళాకారులందరూ కూడా ఉపాధి కల్పించి వారి కళకు మళ్ళీ నిజమైనటువంటి విలువ, అదే రకంగా ఈ ఆర్థిక కష్టాలు లేకుండా ఉండే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఎమ్మిగనూరు పరిధి వరకు చెప్తున్నాను నేను. మరి రాష్ట్రంలో మీరు చూస్తే, మీరు కరెంటు సబ్సిడీలే కావచ్చు, అదే రకంగా సొసైటీలకు ఈరోజు డబ్బులు కావచ్చు, అదే రకంగా చేనేత కళాకారులకు సంబంధించినంత వరకు పెన్షన్లు కావచ్చు, ఇలా ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఇళ్ళు, టిట్కో ఇళ్ళు, ఎవరికైతే స్థలం లేదో గతంలో కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు, ఆ పట్టాలే కాకుండా పట్టాలతో పాటు ఈరోజు ఇల్లు లేనటువంటి చేనేత కళాకారులకు ఇళ్ళు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. తద్వారా ఈ యొక్క హ్యాండ్లూమ్ పార్కు, టెక్స్టైల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ రావడం, ఇక్కడ ఎమ్మిగనూరు చేనేత కళాకారులే కాకుండా ఎమ్మిగనూరు యొక్క రూపురేఖలు మారబోతున్నాయి. ఇక్కడ మొత్తం ఎంప్లాయ్మెంటు, అదే రకంగా చేనేత కళాకారులకు ఉపాధి, ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా వారి జీవితాల్లో బ్రహ్మాండంగా వెలుగులు నింపే విధంగా ఆ హ్యాండ్లూమ్ పార్క్, టెక్స్టైల్ పార్క్ రాబోతుందని తెలియజేస్తుంది. స్వతహాగా వారి కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతోటి యువరాజ్ అనే చేనేత కళాకారుడు తొందరపడి ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబంలో ఈరోజు వారి సతీమణి ఉషారాణి గారు, 3 ఆడపిల్లలు, సుష్మా, లావణ్య, అక్షర. ఆ కుటుంబానికి అన్ని వేళలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటూ, అదే రకంగా ఆ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి చదువులు కానీ ఏదైనా కానీ అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉంటామని చెప్పి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు వెంటనే ఆర్థిక సహాయం ఒక 50,000 రూపాయలు మళ్ళీ ప్రభుత్వం తరఫున, మళ్ళీ కూడా ఇంకా గవర్నమెంట్కు వీరి యొక్క కష్టాలు, వీరు ఏ రకంగా ఇబ్బందుల్లో ఉన్నారనే దాని మీద ఆ వివరాలతో పాటు ఆర్థిక వివరాలతో పంపించడం జరిగింది గవర్నమెంట్కు. త్వరలోనే దాంట్లో కూడా మళ్ళీ ఆర్థికంగా ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేసే కార్యక్రమం చేస్తూ ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.